అందరికీ నమస్కారం। ఈరోజు టీఆర్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆదేశానుసారం ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది। రాష్ట్ర కార్యదర్శి రమేష్ గారు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హరీష్ గారు, హైదరాబాద్ ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా జిల్లా ఇన్ఛార్జ్ శ్రీకాంత్, మోడంపల్లి మండల అధ్యక్షుడు సీను, జర్వాద్ మండల అధ్యక్షుడు రాకేష్, ప్రధాన కార్యదర్శులు లతీఫ్, యూసుఫ్, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రెస్ మీట్కి వచ్చినందుకు। అంశంలోకి వస్తే, మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కూడా మన బీసీల కోసం మాట్లాడిన నాయకుడు కానీ, బీసీల బతుకులు మార్చే నాయకుడు లేకుండే ఇన్ని రోజులు। అలాగే భారత రాజ్యాంగం అని అంటున్నాం మనము, భారత రాజ్యాంగంలో మన బీసీల గురించి కానీ స్పష్టంగా వివరించిన డెఫినేషన్ అనేది లేదు। భారత రాజ్యాంగంలో కూడా మనకి న్యాయం జరగలేదు। అయితే ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో ఈ 50% సీలింగ్ అనేది ఎక్కడ కూడా రాసి లేదు। ఇది కేవలం సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయించి డెసిషన్ తీసుకున్నది। ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జడ్జ్ మేడ్ రూల్, అంటే జడ్జిలు మాత్రమే తీసుకొచ్చిన రూల్ ఇది। అలాగే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ 15(4), 16(4), 16(4)A, 16(4)B ఈ ఆర్టికల్స్ కూడా ఎక్కడ కూడా ఒక లిమిట్ అనేది విధించలేదు। ఈ ఆర్టికల్లు ఏం చెప్తున్నాయంటే, బీసీలకి సమాన హక్కులు, విద్య, ఉద్యోగము, ఆర్థికంగా కూడా అని చెప్పేసి ఈ ఆర్టికల్లు చెప్తున్నాయి। ఈ ఆర్టికల్ ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్ లిమిట్ ఇంత ఉండాలనేది చెప్పింది లేదు। ఇలా చరిత్ర చూసుకుంటూ పోతే బీసీలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది। బీసీలకు న్యాయం జరగాలి అనంటే కేవలము రాజ్యాధికారం చేపడితే మాత్రమే మనకు ఈ రిజర్వేషను వస్తుందనేది అర్థమవుతున్నది। ఇక మా పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు కూడా పదే చెప్తున్నారు। మల్లన్న గారే ఏకైక లీడరు బీసీల గురించి మాట్లాడుతున్నారంటే, అలాగే బీసీలకు న్యాయం జరగాలన్నా, బీసీలు ముందుకు రావాలన్నా, అన్ని వర్గాలలో ముందుకు రావాలన్నా న్యాయం జరిగేది టీఆర్పీ పార్టీ వల్లనే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో బీసీల కోసము ఒక పార్టీ కూడా లేదు, ఒక నాయకుడు కూడా లేకుండే అడగడానికి। ఇప్పుడు మన మల్లన్న గారు ఉన్నారు, బీసీల కోసము పెట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాబట్టి బీసీలకు న్యాయం జరగాలన్నా, ముందు కూడా బీసీల మనుగడ ఉండాలన్నా కూడా వాళ్ళకి న్యాయం జరిగేది, మా వర్గాలకి న్యాయం జరిగేది టీఆర్పీ పార్టీ వల్లనే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। అలాగే బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నా కూడా పార్టీ వచ్చి 2 నెలలు అవుతుంది। మనము అధికారం చేపట్టాలన్నా కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నిన్న ఏదైతే ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో సర్పంచ్ ఎలక్షన్స్ కోసం, ఈ సందర్భంగా యూత్కి మేము పిలుపునిస్తున్నాము। ఎవరైతే బీసీలు, అన్ని వర్గాల బీసీలు, ఎవరైతే వెనుకబడి ఉన్న బీసీలు ఉన్నారో, మీరు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి ముందుకు రావాలి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను। మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు సపోర్టుగా నిలిచి, మీరు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కంటెస్ట్ చేసినా మేము మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము। అలాగే మీరు గెలిచే విధంగా, గెలుపు దిశగా పయనించడానికి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము। ఈ మాట స్పష్టంగా మా పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు కూడా పదే బల్లగుద్ది చెప్పడం జరుగుతుంది। కావున యువత కూడా ముందుకు వచ్చి
ఎలాంటి భయం లేకుండా ఎవ్వరికి భయపడకుండా ముందుకు రావాలని పిలుపునిస్తున్నాము. ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్స్గా మేము తీసుకుంటున్నాము. ఈ మాట మల్లన్న గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలనుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3 జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్కి అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారి నంబర్ 9247374451. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భిక్షపతి గారు 9704951951కి కాంటాక్ట్ చేయాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే మెదక్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ 9542854882కి కాంటాక్ట్ చేయాలని, అలాగే రాష్ట్ర కార్యదర్శి మెదక్ జిల్లా నుంచి నగేష్ గారు ఉన్నారు. వారి నంబర్ 9010587060కి కాంటాక్ట్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో యూత్ ముందుకొచ్చి కంటెస్ట్ చేయాలి. మీ అందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని విధాలుగా సపోర్ట్ ఉండి మద్దతు ఇచ్చి మీరు గెలిచే విధంగా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ యాదవ్. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కామన్ డిక్లరేషన్లో 40% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. మరి దీనిపైన తీర్మానం వలన ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీల కోసం ఇంతగానో చైతన్యం వచ్చిందంటే కేవలం తీర్మానం వల్లనే. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పిందంటే ఈ ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే తెలంగాణ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తారో మరి వారు కూడా మా పార్టీకి కూడా పూర్తి మద్దతు ఇస్తారని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాబోయే 2028లో మరి బీసీ ముఖ్యమంత్రి అవుతారు. ఈరోజు మరి బీసీలు విద్యాపరంగా రాజకీయ పరంగా వెనుకబడిపోయారు. మరి బీసీలో చైతన్యం తీసుకోవాలి, మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జై మల్లన్న, జై జై మల్లన్న. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.